ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ చాలా మందికి ఇదే పెద్ద తలనొప్పి. కానీ నిజం చెప్పాలంటే ఇది భయపడాల్సిన సబ్జెక్ట్ కాదు. సరిగ్గా అర్థం చేసుకుంటే మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్ట్. ఈరోజు మనం చేయబోయేది అదే. ఇది కేవలం ఒక క్లాస్ కాదు, మార్కులు ఎలా సాధించాలనే దానిపై ఒక స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్. అయితే మనం మొదలుపెట్టే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ ఇండియన్ సొసైటీ సెక్షన్ నిజంగా మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుందా, లేక మనల్ని దారి తప్పించడానికి పన్నిన ఒక సైకలాజికల్ ట్రాపా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన ప్రిపరేషన్ సరైన దారిలో పడుతుంది. చూడండి, ఈ ప్రశ్నలు ఊరికే యాదృచ్ఛికంగా రాలేదు. కావాలనే మనల్ని ఫెయిల్ చేయడానికే డిజైన్ చేశారు. అవును, మీరు విన్నది నిజమే. మనల్ని కన్ఫ్యూజ్ చేసి, మనల్ని మానసికంగా దెబ్బతీయడానికి చాలా పక్కాగా ప్లాన్ చేసిన పద్మవ్యూహాలివి. సో మనం ఫేస్ చేస్తున్నది ఒక సింపుల్ ఎగ్జామ్ కాదు, ఒక మైండ్ గేమ్. సరే, అయితే ఎగ్జామినర్ ఆడే ఈ దాగుడుమూతల ఆట ఏంటో చూద్దాం. ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న అసలు గేమ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం బయటపడదాం. ఇక్కడే ఉందసలు కిటుకు. ఏపీపీఎస్సీ మీ జనరల్ అవేర్నెస్ని మాత్రమే టెస్ట్ చేయట్లేదు. వాళ్ళు మన ఇన్స్టింక్ట్స్ని, అంటే మన సహజ ఆలోచనల్ని ఒక వెపన్లా వాడుకుంటున్నారు. ఈ 30 ప్రశ్నలు అవి కేవలం ప్రశ్నలు కావు, 5 రకాలుగా డిజైన్ చేసిన సైకలాజికల్ ట్రాప్స్. మనం ఆబ్జెక్టివ్గా ఆలోచించకుండా చేయడమే వాటి మెయిన్ టార్గెట్. రైట్, ఇప్పుడు ఈ ట్రాప్స్ని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. వీటినే అర్థం చేసుకుంటేనే మనం ఈజీగా గెలవగలం. మొట్టమొదటిది చాలా కామన్గా మనం పడిపోయే ట్రాప్. అదేంటంటే మన మనస్సాక్షికి, చట్టానికి మధ్య జరిగే యుద్ధం. అంటే మనకు నైతికంగా ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ చట్టం ప్రకారం అది తప్పు కావచ్చు. ఎగ్జామినర్ సరిగ్గా ఇక్కడ దెబ్బగొడతాడు. మన ఎమోషన్స్ని, లాజిక్ని రెండిట్నీ బరిలోకి దించి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకే అర్థమవుతుంది. క్వశ్చన్ 86 హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి. మన కల్చర్ ప్రకారం ఇది కరెక్టే కదా అని జనరల్గా ఆలోచిస్తాం. కాని అక్కడే ట్రాప్. చట్టంలో సెక్షన్ 55 చాలా క్లియర్గా సపిండ వివాహాలని నిషేధించింది. ఇంకోటి చూడండి, గిరిజన మంత్రుల గురించిన ప్రశ్న. గిరిజనులున్న ప్రతి రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ అనుకోవడం పొరపాటు. వాస్తవానికి ఆ సెంట్రల్ ఈస్టర్న్ ట్రైబల్ బెల్ట్ ఆధారంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా మాత్రమే సరైన సమాధానం. చూశారా, మన ఒపీనియన్ కాదు, లా ఏం చెప్తుందో అదే ఫైనల్. ఇక రెండవ ట్రాప్. దీన్ని మనం 10% అబద్ధం అని పిలుద్దాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్టేట్మెంట్లో 90% నిజముంటుంది, కానీ ఒకే ఒక చిన్న అబద్ధం ఉంటుంది. అది ఒక నంబర్ కావచ్చు, లేదా ఒక డేట్ కావచ్చు. ఆ ఒక చిన్న అబద్ధంతో మొత్తం స్టేట్మెంట్ తప్పైపోతుంది. అస్సాం ఉద్యమం గురించిన ప్రశ్న దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రశ్నలో ఏముంది? ఉద్యమం 1983లో మొదలై 1989లో ముగిసింది అని. వినడానికి అంతా ఓకే అనిపిస్తుంది, కాని అసలు నిజమేంటి? అది 1979లో స్టార్ట్ అయ్యి 1985లో అస్సాం ఒప్పందంతో ముగిసింది. చూశారా ఎంత చిన్న తేడానో? అందుకే ప్రతి నంబర్ని, ప్రతి డేట్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మూడో ట్రాప్ వచ్చేసి కల్చరల్ టెర్మినాలజీ, అంటే సాంస్కృతిక పదజాలం. ఇక్కడ మన జనరల్ నాలెడ్జ్ సరిపోదు. అణగారిన వర్గాల గురించి మాట్లాడేటప్పుడు మనం వాడే పదాలకి అకడమిక్గా, రాజ్యాంగబద్ధంగా ఖచ్చితమైన అర్థాలు తెలిసుండాలి. ఇక్కడ ఆధునిక వ్యాఖ్యానాలకు, మన సొంత అభిప్రాయాలకు అస్సలు చోటులేదు. ఇక నాల్గవది ప్రముఖులు, వాళ్ళ కోట్స్. ఇక్కడ బట్టి పట్టడం ఒక పద్ధతి అయితే, అంతకన్నా స్మార్ట్ పద్ధతి ఇంకోటుంది. అదేంటంటే కోట్ని ఆ వ్యక్తి యొక్క అసలు ఐడెంటిటీతో లింక్ చేయడం. ఉదాహరణకు, అంబేద్కర్ గారి పేరు చెప్పగానే మనకు హిందూ కోడ్ బిల్లు రూపశిల్పి అని గుర్తొస్తోంది. సో మహిళల హక్కులు, వాళ్ల పురోగతికి సంబంధించిన కోటొస్తే అది దాదాపుగా ఆయనదే అయ్యుంటుంది. దీన్నే క్యారెక్టర్ లాజిక్తో రివర్స్ ఇంజనీరింగ్ చేయడం అంటారు. ఐదో ట్రాప్ అనలిటికల్ పజిల్స్. చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా, పెద్ద పెద్ద సినారియోలతో భయపెడతాయి, కానీ వాటి లోపల దాగి ఉన్నది ఒక సింపుల్, బేసిక్ డెఫినిషన్ మాత్రమే. ఉదాహరణకు, బంధుత్వాల గురించి ఒక పెద్ద పజిల్ ఇస్తాడు, కాని దాన్ని సాల్వ్ చేయడానికి మనకు తెలియాల్సింది రెండే 2 విషయాలు: రక్త సంబంధమంటే ఏంటి, వివాహ సంబంధమంటే ఏంటి. ఈ బేసిక్స్ తెలిస్తే చాలు, ఆ పజిల్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకో చిన్న ట్రాప్ కూడా ఉంది. దాన్ని అవుట్లేయర్ ట్రాప్ అందాం. అంటే టీవీలో వచ్చే సంచలన వార్తల మీద కాదు, అఫీషియల్ డేటా మీద ఫోకస్ చెయ్యాలి. గవర్నమెంట్ రిపోర్ట్లు, స్టాటిస్టిక్స్,
మిషన్ వాత్సల్య లాంటి స్కీమ్సు లేదా భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ లాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సరే, ఇప్పటిదాకా ట్రాప్స్ ఏంటో చూశాం, వాటిని ఎలా పన్నుతున్నారో అర్థం చేసుకున్నాం. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. వీటన్నింటినీ బ్రేక్ చేసే ఒక మాస్టర్ అల్గోరిథం గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనకు కావలసింది ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కాదు, మనకు కావలసింది ఒక బెటర్ సిస్టమ్. ప్రాబ్లంని అనలైజ్ చేయటం అయిపోయింది, ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్తున్నాం. ఇదే ఆ మాస్టర్ అల్గారిథం. సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, ప్రశ్న చదవండి. చదివిన వెంటనే మీకు ఎమోషనల్గా ఏదైనా అనిపిస్తోందా? మీ నైతికతను ప్రశ్నిస్తోందా? అలా అనిపిస్తే వెంటనే కోల్డ్ రోబోట్ మోడ్ ఆన్ చేయండి. అంటే ఫీలింగ్స్ పక్కన పెట్టి కేవలం ఫ్యాక్ట్స్తోనే ఆలోచించండి. స్టెప్ 2, ఆప్షన్స్ చూడండి. ఏవైనా ఖచ్చితమైన నంబర్లు, వయస్సులు, డేట్స్ ఉన్నాయా? ఉంటే అది 10% అబద్ధమయ్యే ఛాన్స్ ఉందని వెంటనే దాన్ని ఒక రెడ్ ఫ్లాగ్ కింద మార్క్ చేసుకోండి. స్టెప్ 3, పదాలను గమనించండి. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పేరు షార్ట్కట్లో ఉందా? ఉంటే గెస్ చేసే ముందు దాని ఫుల్ ఫామ్ ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు ఆ పేర్లోనే క్లూ ఉంటుంది. రైట్, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఈ కొత్త మైండ్ సెట్ని ఎలా పర్మనెంట్ చేసుకోవాలో చివరిగా ఒక టాక్టికల్ టిప్ ఏంటో చూద్దాం. చూడండి, కొన్నిసార్లు ఎంత చదివినా ఎగ్జామ్లో గుర్తుకు రాదు. అలాంటి టైంలో గవర్నమెంట్ స్కీమ్స్ పేర్ల వెనుక ఉన్న లాజిక్ని నమ్మండి. ఉదాహరణకి పెన్సిల్ అనే పదం చూడండి. దాని ఫుల్ ఫామ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. పిల్లలు, పెన్సిల్. చూసారా ఎంత సింపుల్ లాజికో? సో తెలివైన గెస్ చేయొచ్చు, కానీ ఏ ప్రశ్నను వదిలేయద్దు. ఫైనల్గా ఈ మంత్రాన్ని మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. ఇండియన్ సొసైటీని ఒక సోషల్ సబ్జెక్ట్గా కాకుండా లీగల్ అండ్ సోషలాజికల్ ఫ్యాక్ట్స్ ఉన్న సబ్జెక్ట్గా చూస్తే ఇది ఖచ్చితంగా స్కోరింగ్ సెక్షన్. కమిటీల పేర్లు, రాజ్యాంగంలోని ఆర్టికల్స్, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ వేసే ఎమోషనల్ ట్రాప్స్లో అస్సలు పడొద్దు. అప్పుడు విజయం మనదే.